ఇంటర్వ్యూ వీడియో చూసి మీరు చాలా ఇన్నోసెంట్ అనుకున్నా. బట్ మీ బావ ఇన్నోసెంట్. మీరు చాలా ఇంటెలిజెంట్. అందుకే అత్త వాళ్ళ ఇంట్లో 1 డే కూడా ఉండరు. మీ బావకి వామ్మో ఎంత కంట్రోల్లో పెట్టారు మీరు. మీ మాట విని పాపం సఫర్ అవుతున్నాడు అనుకో. కోర్స్ ఫ్యామిలీని మేనేజ్ చేయాలి, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి కదా మీరు అంటూ ఒక సిస్టర్ కామెంట్ చేశారు. తను ఎలా కామెంట్ చేసిందో నాకు తెలియదు, కానీ నేను మా బావ గురించి ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నాను. అసలు అలా ఎలా కామెంట్ చేస్తున్నారండి బాబు. ప్రతి అత్త కోడల మధ్యలో గొడవలు ఉంటాయి, కామన్ అది. మొగడెప్పుడు పక్కనే ఉండే వాళ్ళు 100 మాట్లాడతారు. ఎందుకంటే మాలాంటి స్ట్రగుల్స్ ఎప్పుడు ఫేస్ చేసి ఉండరు కాబట్టి. మా బావ నాకు ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంటాడు, ఆర్మీ లైఫ్ అంటేనే స్ట్రగుల్స్, ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. సో ఎవరి డెసిషన్ వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది కదా. ఏమోలేండి, కామెంట్స్ అన్ని పట్టించుకుంటే ప్రశాంతంగా నిద్ర కూడా పోలేము. ఇక్కడ ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ తినాలనిపించింది. ఫుల్ గా వర్షం పడుతుంది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే 4 బ్రెడ్ ముక్కలు కనిపించాయి. వెంటనే బ్రెడ్ బజ్జీ అయితే చేశాను. సాస్ పెట్టుకొని పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా? కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. Thank you.